Good morning, my dear TET and DSA aspirants. This is Satish Kumar. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాంతి ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాన్సెప్ట్స్ మనం చూడబోతున్నాం. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. కాంతి ఒక శక్తి స్వరూపం. కాంతి ప్రయాణించడానికి యానకం అవసరం లేదు. కాంతి ప్రయాణించడానికి ఎటువంటి యానకం అవసరం లేదు. యానకం అంటే ఏంటి? యానకం అంటే ఇంగ్లీష్లో మీడియం అంటాం. యానకం అనేది గాలి కావచ్చు, నీరు కావచ్చు, చెక్క కావచ్చు, ఏదైనా. ఇట్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్, అది ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా సరే యానకమే. ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కటైనా యానకమే. మరి యానకం కాందాన్ని ఏమంటాం సార్ అంటే దాన్ని వ్యాక్యూమ్ అంటాం, శూన్యము అంటాం. భూమి నుంచి 1000 కిలోమీటర్లు దాటి పైకి వెళ్తే అక్కడ ఎటువంటి గాలి అణువులు కానీ పరమాణువులు కానీ ఉండవు. అటువంటి ప్రదేశాన్ని మనం శూన్యాన్ని, మనం మాలిక్యూల్స్ లేని దాన్ని, అణువులు లేని దాన్ని మనం శూన్యము అంటాం. శూన్యము ఒక్కటే యానకం కాదు, మిగతావన్నీ ఈ ప్రపంచంలో యానకాలే. గాలి యానకం, నీరు యానకం, చెక్క యానకం, ఏ వస్తువు అయినా సరే. ఇల్లు అనేది ఒక యానకం, బ్రిక్ అనేది, ఇటుక అనేది ఒక యానకం, ఇవన్నీ కూడా యానకం. కాంతి ప్రయాణించాలంటే యానకం అవసరం లేదు. కాంతి శూన్యం గుండా కూడా ప్రయాణించగలదు. చాలా బాగా గుర్తుపెట్టుకుని బిడ్డ, ఎర్త్ సెంటర్ నుంచి సన్ సెంటర్ వరకు, అంటే సూర్యుని యొక్క మధ్య భాగం నుంచి భూమి యొక్క మధ్య భాగం వరకు ఉండే దూరం ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్లు. దీన్నే 150 మిలియన్ అంటాం. 150 మిలియన్ కిలోమీటర్లు ఆరు 15 కోట్ల కిలోమీటర్లు. ఆ సూర్యకాంతి భూమిని చేరడానికి దాదాపుగా 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే 8 నిమిషాలు పడుతుంది అంటే అప్రాక్సిమేట్గా ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ తోటి లైట్ ప్రయాణం చేస్తుంది. కాంతి కిరణం అనేది ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ విధంగా ప్రయాణిస్తేనే 8 నిమిషాల్లో అది భూమిని చేరగలదు. క్యాలిక్యులేట్ చేసి చూడండి. 3 లక్షలు ఒక సెకండ్కి అంటే ఒక నిమిషానికి 60 సెకండ్లు ఇంటూ 60 చేయండి, అంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయండి. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద సన్ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ సెంటర్ నుంచి సన్ సెంటర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఆస్ట్రానామికల్ యూనిట్ అంటాం, ఖగోళ దూరము అంటాం. ఇది 150 మిలియన్ ఆర్ 15 crore కిలోమీటర్కి సమానం. ఇకపోతే లైట్ అనేది ఒక డైరెక్షన్లో, ఇది కాంతి కిరణం అనేది ఒక ప్రత్యేకమైన దిశలో ప్రయాణించడాన్ని దీన్ని ఏమంటామంటే లైట్ రే అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ లైట్ రే. అంటే కాంతి కిరణము ఒక ప్రత్యేక దిశలో ప్రయాణించడాన్ని మనం కాంతి కిరణము అంటాం. కాంతి కిరణాన్ని ఇంగ్లీష్లో లైట్ రే అంటాం. లైట్ రే మీన్స్ లైట్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ లైట్ రే. ఒక ప్రత్యేక దిశలో కాంతి ప్రయాణించడాన్ని కాంతి కిరణము అంటాం. ఈ కాంతి కిరణాలన్నీ కలిస్తే దాన్ని కాంతి కిరణ పుంజము అంటాం. దీన్ని కాంతి కిరణ పుంజము అంటాం. 1 సెకండ్ బెటర్, ఇట్ ఈస్ డ్రైడ్, ఐ విల్ చెక్ ఇట్ అవుట్ వన్స్. కాంతి కిరణాలన్నీ కలిస్తే దాన్ని కాంతి కిరణ పుంజము అంటాం. ఈ కాంతి కిరణ పుంజాలని ఇంగ్లీష్లో లైట్ బీమ్, BEAM, లైట్ బీమ్ అంటాం. లైట్ బీమ్ 3 టైప్స్. జనరల్గా లైట్ బీమ్స్ని మనం ఫిజిక్స్లో 3 టైప్స్గా కన్సిడర్ చేస్తాం. ఒకటి ప్యారలల్ బీమ్, ఇది ప్యారలల్ బీమ్ బేటా, దిస్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ బీమ్. దీన్ని కన్వర్జింగ్ బీమ్ అంటాం. కన్వర్జింగ్ మీన్స్ అన్నీ ఒక దగ్గరికి వస్తే కన్వర్జింగ్ బీమ్. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ బీమ్. ప్యారలల్ అంటే θ0, వాటి మధ్యలో యాంగిల్ 0, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ కావు బేట, దీన్ని మనం ఏమంటామంటే ప్యారలల్ ఇన్సిడెంట్ రేస్ అంటాం. ఇవి ప్యారలల్ ఇన్సిడెంట్ రేస్. ఇవి కన్వర్జింగ్ రేస్, ఇవి డైవర్జింగ్ రేస్. అంటే కాంతి కిరణ పుంజాలు 3 రకాలు. ఒకటి సమాంతర కాంతి కిరణ పుంజము, ఇది కన్వర్జింగ్ మీన్స్ ఒక దగ్గరికి రావటం.
కన్వర్జింగ్ అంటే ఒకే దగ్గరకు వస్తాయి, అన్ని కలిసి ఒక దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. దీన్ని డైవర్జింగ్ అంటాం. డైవర్జింగ్. ఇటువ కాంతికిరణ పుంజాలు 3 రకాలు. కాంతికిరణ పుంజాలు ఏమేంటమ్మా? సమాంతర కాంతికిరణ పుంజాలు, కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్. వీటిని కాంతికిరణ పుంజాలు అంటారు. ఈ కాంతికిరణ పుంజాల వల్ల ఉపయోగం ఏంటి సార్? వీటిని బట్టే మనకి ఇమేజ్ పడుతుంది. మనం చిన్నప్పుడు ఆడుకున్న భూతద్దం ఉంది, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంది. ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని మనం సన్లైట్కి ఎదురుగా పెడితే, సూర్యకాంతికి ఎదురుగా పెడితే సూర్యకాంతి నుంచి వచ్చేవి సమాంతర కాంతికిరణ పుంజాలు. ఇవన్నీ కూడా ఒక లెన్స్ మీద పెడితే ఈ లెన్స్ మీద పడి, ఈ సమాంతర కాంతికిరణాలన్నీ కూడా ఈ లెన్స్ మీద పడి ఇక్కడి నుంచి కన్వర్జ్ అయ్యి ఇక్కడ ఇమేజ్ పడుతుంది. ఇక్కడ ఒక పేపర్ పెడితే ఈ పేపర్ కాలిపోతుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే ఇది ఇమేజ్ ఆఫ్ ద సన్ బెట. ఇది ఇమేజ్ ఆఫ్ ద సన్. ఈ సన్ ఇమేజ్ ఎక్కడ పడుతుందో అక్కడ కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందో ఆ పేపర్ కాలిపోతుంది. దాన్నే ఫోకస్ అంటాం, నాభి అంటాం. దేని నాభి? ఈ లెన్స్ యొక్క నాభి. ఈ లెన్స్ యొక్క నాభి దగ్గర మనం పేపర్ పెడితే ఆ పేపర్ మండిపోతుంది. ఈ విధంగా మనం ఒక లెన్స్ యొక్క నాభిని కూడా మనం కనుక్కోవచ్చు సూర్యకాంతిని ఉపయోగించి. సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు సమాంతర కాంతి కిరణాలు. ఈ సమాంతర కాంతి కిరణాలు వచ్చే దిశలో మనం ఒక కుంభాకార కటకాన్ని ఉంచితే ఆ కుంభాకార కటకం మీద ఈ సమాంతర కాంతి కిరణాలన్నీ పడి ఇవన్నీ కూడా కన్వర్జెంట్ ఒకే దగ్గరకు వచ్చి ఇక్కడ సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ పరుస్తుంది. ఈ ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే చాలా చిన్నది, చాలా బ్రైట్. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ఇన్వర్టెడ్ హైలీ డిమినిష్డ్ ఇమేజ్. ఇది నిజమైన తలకిందుల ప్రతిబింబం. ఈ ప్రతిబింబం ఎక్కడ పడిందో అక్కడ చాలా తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంతసేపు అయిన తర్వాత పేపర్ కాలిపోతుంది. ఈ పాయింట్నే మనం ఏమంటున్నాం బేట? నాభి అంటున్నాం. ఈ విధంగా మనం కటకం యొక్క నాభిని కూడా కనుక్కోవచ్చు. క్లియర్ బేట? ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి చూడండిమా. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. కాంతి ప్రయాణించడానికి ఎటువంటి యానకం అవసరం లేదు. కాంతి శూన్యంలో కూడా ప్రయాణించగలదు. కాంతి వేగం శూన్యంలో 3 లక్షల కిలోమీటర్లు, 3 lakh km/s. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతి కిరణం. కాంతి కిరణం ప్రయాణించడానికి ఎటువంటి యానకం అవసరం లేదు. కాంతి ఒక ప్రత్యేక దిశలో కాంతి ప్రయాణించే దిశనే కాంతి కిరణము అంటాం. కాంతి ఒక ప్రత్యేక దిశలో ప్రయాణించడాన్ని కాంతి కిరణము అంటాం. దీన్నే ఇంగ్లీష్లో లైట్ రే అంటాం. కాంతి కిరణాల సమూహాన్ని కాంతి కిరణ పుంజము, బీమ్ ఆఫ్ లైట్ అంటాం. బీమ్ ఆఫ్ లైట్ 3 types. ప్యారలల్ బీమ్ సమాంతర కాంతి కిరణ పుంజము, కన్వర్జింగ్ తెలుగులో మళ్ళీ చెప్తామా. దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్. అన్నీ ఒక దగ్గరికి రావడానికి కన్వర్జింగ్ అంటాం, దూరంగా పోవడానికి డైవర్జింగ్ అంటాం. ఇది కన్వర్జింగ్ రేస్, ఇది డైవర్జింగ్ రేస్. ఈ కన్వర్జింగ్ రేస్ వల్ల ఉపయోగం ఏంటి సార్? మనం చిన్నప్పుడు ఆదుకునే భూతద్దం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ మనం సన్లైట్లో పెడితే సన్ నుంచి వచ్చేవి సమాంతర కాంతి కిరణ పుంజాలు. ఈ సమాంతర కాంతి కిరణాల పుంజాలన్నీ కూడా లెన్స్ మీద పడి అక్కడి నుంచి కన్వర్జ్ అయ్యి ఒక నిజమైన అతి చిన్నదైన ప్రతిబింబాన్ని, సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని పేపర్ మీద ఏర్పరుస్తుంది. ఈ నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా తలకిందులుగా ఉంటుంది. ఈ తలకిందులుగా ఉన్న ఇమేజ్ వల్ల దీని తీవ్రత పెరిగి, సూర్యకాంతి యొక్క తీవ్రత పెరిగి ఈ పేపర్ కాలిపోతుంది. ఈ పాయింట్నే మనం ఏమంటున్నాం బిడ్డ? దీన్నే మనం కేంద్రము అంటున్నాం. దేని యొక్క కేంద్రము? ఈ లెన్స్ యొక్క కేంద్రము అంటున్నాం. క్లియర్ అమ్మా? ఇక్కడ వరకు రాసుకోండి బిడ్డ. నెక్స్ట్ జాగ్రత్త గమనించండి అమ్మా. యానకం 2 రకాలు, విరళ యానకము, సాంద్రత యానకం. విరళ యానకం అని దేన్ని అంటామంటే ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో దాన్ని విరళ యానకము అంటాం. ఏ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రతర యానకము అంటాం. విరళ యానకాన్ని ఇంగ్లీష్లో రేరర్ మీడియం అని, సాంద్రతర యానకాన్ని డెన్సర్ మీడియం అని అంటాం. మరి ఏది విరళ యానకము, ఏది సాంద్రతర యానకము సార్ అంటే 2 యానకాలు ఉన్నప్పుడే చెప్పగలం. ఎగ్జాంపుల్, గాలి నీరు ఉంది. గాలిలో కాంతి వేగం ఎక్కువ నీటితో పోలిస్తే. ఎందుకంటే నీళ్ళలో అణువులు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గర ఉంటే ఇట్ రిస్ట్రిక్ట్స్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్.
కాంతి వేగాన్ని ఇది ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. కాబట్టి ఇక్కడ నీరు అనేది సాంద్రతర యానకము, గాలి అనేది విరళ యానకం. అంటే ఏవైనా రెండు యానకాలు ఉన్నప్పుడు మాత్రమే ఒకటి సాంద్రతర యానకమని ఒకటి విరళ యానకమని చెప్పగలం. నీరు ఉంది, ఇంకొకటి హనీ, తేనె ఉంది. ఇప్పుడు నీటితో పోల్చినప్పుడు తేనె అనేది తేనెలో అణువులు చాలా దగ్గరకు ఉంటాయి కాబట్టి నీటితో పోల్చినప్పుడు తేనె అనేది డెన్సర్ మీడియం, అంటే సాంద్రతర యానకం, నీరు విరళ యానకం. దీన్ని బట్టి ఇప్పుడు నీరు గ్లాస్ ఉంది, నీరు గాజు ఉన్నప్పుడు నీరు గాజులో అణువులు ఎందుకంటే గాజు అనేది సాలిడ్, ఇది ఘన పదార్థం కాబట్టి మాలిక్యూల్స్ అనేవి చాలా దగ్గరకు ఉంటాయి బిడ్డ. కాబట్టి నీరు అనేది ఇక్కడ విరళ యానకం అవుతుంది, గాజు అనేది సాంద్రతర యానకం అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఒక కాంతి కిరణము విరళ యానకంలో నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్తే ఏమవుతుంది, సాంద్రతర యానకంలో నుంచి విరళ యానకంలోకి వెళ్తే ఏమవుతుంది. ఇది విరళ యానకం అనుకుందాం, ఇది సాంద్రతర యానకం అనుకుందాం. 1 సెకండ్ బిడ్డ. ఇది విరళ యానకం అనుకుందాం, ఇది సాంద్రతర యానకం అనుకుందాం. అంటే ఇది గాలి, ఇది నీరు. ఈ రెండింటిని సపరేట్ చేసే లైన్నే దీన్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాం బిడ్డ. దీన్ని ఇంటర్ఫేస్ అంటాం, ఐ డాష్. ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్నే, ఈ రెండింటికి లంబంగా ఉండే లైన్నే దీన్నే మనం ఏమంటామంటే నార్మల్ అంటాం. నార్మల్, ఎన్ డాష్, నార్మల్ని ఎన్ డాష్ అంటాం. నార్మల్ అంటే లంబంగా ఉండే రేఖని మనం నార్మల్ అంటాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కాంతి కిరణము విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి వస్తుంటే ఇది విరళ యానకం, ఇది సాంద్రతర యానకం. దీన్నే పతన కిరణము అంటాం. ఈ పతన కిరణము నార్మల్తో చేసే యాంగిల్నే, లంబంతో చేసే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, పతన కోణము అంటాం. ఒక్కసారి పతన కిరణము సాంద్రతర యానకంలోకి వచ్చిన తర్వాత ఇది కేంద్రం వైపు, ఇది నార్మల్ వైపు వంగుతుంది. దీన్నే రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటాం, అంటే వక్రీభవన కిరణము అంటాం. ఈ వక్రీభవన కిరణము ఈ దీంతో చేసే యాంగిల్ని, ఈ నార్మల్తో చేసే యాంగిల్ని వక్రీభవన కోణము అంటాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, పతన కోణం ఎప్పుడూ కూడా వక్రీభవన కోణం కన్నా ఎక్కువ ఉంటుంది. యాంగిల్ ఐ అనేది యాంగిల్ ఆర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది, ఒక కాంతి కిరణము విరళ యానకంలో నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్తే యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్. ఒక కాంతి కిరణము విరళ యానకంలో నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్ళినప్పుడు ఈ ఇంటర్ఫేస్ నుంచి ఇది ఏమవుతుంది, టువర్డ్స్ ద నార్మల్ వైపు వంగుతుంది. ఎందుకు వంగుతుంది, ఎందుకు అంటే ఈ సాంద్రతర యానకంలో కాంతి వేగము చాలా తక్కువ, విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ. ఈ కాంతి వేగాల్లో ఉన్న డిఫరెన్స్ వల్ల ఈ కాంతి కిరణం స్ట్రైట్గా వెళ్లకుండా ఇది బెండ్ అవుతుంది. ఈ బెండ్ కావడం వల్ల ఏమైంది, యాంగిల్ ఆఫ్ పతన కోణం అనేది పరావర్తన కోణం కన్నా చాలా ఎక్కువగా ఉంది. ఇది ఫస్ట్ రూల్. మళ్ళీ ఒకసారి వినడమ్మా, ఒక కాంతి కిరణము విరళ యానకంలో నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్ళినప్పుడు వక్రీభవన కిరణము నార్మల్ వైపు, అంటే లంబము వైపు వంగును. ఈ సందర్భంలో పతన కోణము పరావర్తన కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది. యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వెన్ ఎ లైట్ రే గోస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్. When a light ray goes from rarer medium to denser medium, refracted ray moves towards the normal. In this case, angle of incidence is greater than angle of refraction. ఇది ఫస్ట్ కేసు బేటా. సెకండ్ కేసు చూడండమ్మా, ఈసారి దీనికి రివర్స్. ఇది ఇంటర్ఫేస్, దీన్ని ఇంటర్ఫేస్ అనుకుందాం. ఈ ఇంటర్ఫేస్లో ఏం జరుగుతుంది బేటా, ఈ ఇంటర్ఫేస్లో ఇంటర్ఫేస్ ఈజ్ డినోటెడ్ బై ఐ డాష్. ఇంటర్ఫేస్ ఈజ్ డినోటెడ్ బై ఐ డాష్. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్, దిస్ ఈజ్ ఐ డాష్. ఈసారి దిస్ ఈజ్ రేరర్ మీడియం, దిస్ ఈజ్ డెన్సర్ మీడియం. దీన్ని సాంద్రతర యానకం అనుకుందాం, దీన్ని విరళ యానకం అనుకుందాం. ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండేదే లంబం. ఈసారి కాంతి కిరణము సాంద్రతర యానకంలో నుంచి విరళ యానకంలోకి వెళ్తుంది. ఇది పతన కిరణము, ఇది లంబము. పతన కిరణము లంబంతో చేసే కోణాన్నే పతన కోణము, యాంగిల్ ఐ అంటాం. ఈసారి లంబం వైపు కాదు, లంబం నుంచి దూరంగా వెళ్తుంది. దీన్నే మనం పరావర్తన కిరణము అంటాం. ఈ పరావర్తన కిరణం లంబంతో చేసేదే పరావర్తన కోణము అంటాం. గుర్తుపెట్టుకుని బేటా. ఒకవేళ కాంతి కిరణము సాంద్రతర యానకంలో నుంచి విరళ యానకంలోకి వెళితే
పరావర్తన కోణము లంబం నుంచి దూరంగా వెళ్తుంది. ఈ కేసులో మనం చూడగానే చెప్పచ్చు యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఐ. పరావర్తన కోణము పతన కోణము కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది కేస్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి వినమ్మా. ఒక కాంతి కిరణము విరళ యానకము నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్ళినప్పుడు పరావర్తన కిరణము లంబము వైపు ప్రయాణించును. ఈ సందర్భంలో పతన కోణము పరావర్తన కోణం కన్నా ఎక్కువ. కేస్ 2. ఒక కాంతి కిరణము సాంద్రతర యానకంలో నుంచి విరళ యానకంలోకి వెళుతున్నప్పుడు పరావర్తన కోణము లంబమునకు దూరంగా ప్రయాణించును. ఈ సందర్భంలో పతన కోణము పరావర్తన కోణం కన్నా తక్కువ, ఆర్ పరావర్తన కోణం పతన కోణం కన్నా ఎక్కువ. ఈ 2 కేసెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఫెర్మాట్ సూత్రము. వాట్ ఈజ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్? ఫెర్మాట్ సూత్రము. ఈ ఫెర్మాట్ సూత్రం ఏం చెప్తుంది అంటే లైట్ రే కాంతి కిరణం ఎప్పుడు కూడా సరళ మార్గంలోనే ప్రయాణిస్తుంది, రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. కాంతి కిరణం ఎప్పుడు కూడా బెండ్ కాదు బిడ్డ. లైట్ రే ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. కాంతి కిరణం ఎల్లప్పుడూ రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది అనేది ఇది ఫెర్మాట్ ప్రిన్సిపల్. మరి మీకు ఎలా తెలుసు సార్? దీనికి ఏమైనా ఎక్స్పెరిమెంట్ ఉందా? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది బిడ్డ. ఒక చిన్న టబ్ తీసుకోండి, ప్లాస్టిక్ టబ్. మన ఇంట్లో ఉంటుంది కదా, ప్లాస్టిక్ టబ్ తీసుకోండి. ఈ ప్లాస్టిక్ టబ్లో ఏం చేస్తారంటమ్మా, ఒక 5 రూపీస్ కాయిన్ వేయండి. ఈ 5 రూపీస్ కాయిన్ ఒకటి, ఈ టబ్ లోపల ఇక్కడ ఒక 5 రూపీస్కి, ఇది ఒక టబ్, ఈ టబ్ లోపల ఒక 5 రూపీస్ కాయిన్ వేయండి బిడ్డ. ఇక్కడ ఒక 5 రూపీస్ కాయిన్ వేయండి. మీరు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి చూస్తున్నారు, డైరెక్ట్గా మీరు కాయిన్ని చూడగలుగుతారు. ఇక్కడి నుంచి దిస్ ఈజ్ యువర్ ఐ, ఇది మీ కన్ను. ఇక్కడి నుంచి చూస్తుంటే యూ కెన్ సీ ద కాయిన్. ఇప్పుడు కొంచెం వెనక్కి జరగండి బిడ్డ, ఇక్కడ దాకా జరగండి. ఇప్పుడు మీరు ఈ కాయిన్ని చూడలేరు, ఎందుకంటే ఇట్లా వెళ్ళిపోతుంది స్ట్రైట్ లైన్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మదర్ని కానీ, మీ సిస్టర్ని కానీ, మీ బ్రదర్ని కానీ దీంట్లో నీళ్లు పోయమని అడగండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఫిల్అప్ చేసినప్పుడు ఏమవుతుంది బేటా, ఈ కాయిన్ యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన కాయిన్ కాస్త ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సాంద్రతర మీడియం అయిపోయింది. ఇప్పుడు ఇది సాంద్రతర మీడియం అయిపోయింది. ఇంతకుముందు మొత్తం కూడా గాలే ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇది సాంద్రతర యానకమైంది, ఇది విరళ యానకమైంది. అంటే కాంతి కిరణం ఎక్కడి నుంచి వెళ్తుంది బేటా, కాయిన్ నుంచి కన్నుకి వెళ్తుంది. నేను ఆ కాయిన్ అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఆ కాయిన్ నుంచి నా కంటికి కాంతి కిరణం అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది బేటా, సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వస్తుంది. ఈ గాలిని నీరుని వేడి చేసే దాన్నే మనం ఏమంటున్నాం బేటా, ఇంటర్ఫేస్ అంటున్నాం. దీన్ని ఇంటర్ఫేస్ అంటున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు ఒక రూలు. వెన్ ఏ లైట్ రే, ఒక కాంతి కిరణము సాంద్రతర యానకంలో నుంచి విరళ యానకంలోకి వస్తే ఇది నార్మల్ బేటా. ఏమవుతుందమ్మా, ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. డెన్సర్ టు రేరర్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అవునా? నార్మల్ నుంచి దూరంగా వెళ్ళి కన్నును రీచ్ అవుతుంది, కాబట్టి ఈ కాయిన్ చూడగలుగుతాడు. అంటే లైట్ రే డెన్సర్లోంచి రేరర్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చూడగలుగుతాడు. అయితే సార్ మరి మీరు చెప్పారు కదా ఫెర్మాట్ లైట్ రే ఎప్పుడు స్ట్రైట్ లైన్ ట్రావెల్ అవుతుందని చెప్పారు కదా. కరెక్టే అమ్మా, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ కాయిన్ నిజమైన కాయిన్ కాదు, దీని అప్పారెంట్ పొజిషన్. ఈ కాయిన్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న కాయిన్ ఇది అసలు కాయిన్, కానీ ఈ కాయిన్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ద ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఇది అసలు కాయిన్. ఇప్పుడు నువ్వు చూసేది నిజమైన కాయిన్ కాదు, ఆ కాయిన్ అక్కడ అసలు కాయిన్ ఎక్కడ ఉందో అది ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మిథ్యా ప్రతిబింబం. కాబట్టి ఈ నిజమైన కాయిన్ చూడట్లేదు మనం, ఈ కాయిన్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకోసమే నీళ్లలో ఈదుతున్న ఫిష్ని షూట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఫిష్ నీళ్ళలో ఉన్నప్పుడు దాన్ని షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం చూసేది ఒరిజినల్ ఫిష్ కాదు, దాని అప్పారెంట్ పొజిషన్. ఆ ఫిష్ అసలైన ఫిష్ ఒక దగ్గర ఉంటే అది ఇంకో చోట ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఫిష్ యాక్చువల్గా ఇక్కడ ఉంటే, ఇప్పుడు మీ డాడీ ఈత కొడుతుంటే నీళ్ళలో మీ డాడీ ఈత కొడుతున్నారమ్మా, నువ్వు బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు, ఒడ్డు దగ్గర నుంచి నువ్వు నిలబడి అబ్జర్వ్ చేస్తున్నావు. మీ డాడీ ఎలా కనపడతారు నీకు? లావుగా పొట్టిగా కనపడతారు. ఎవరికి? నీకు. అదే మీ డాడీకి నువ్వు ఎలా కనపడతావు? నువ్వు చాలా పొడుగ్గా సన్నగా కనపడతావు. అంటే మీ డాడీ డెన్సర్ మీడియంలో ఉన్నారు, సాంద్రతర యానకంలో మీ నాన్నగారు ఉన్నారు, విరళ యానకంలో నువ్వు ఉన్నావు. కాబట్టి మీ నాన్నగారు అబ్జర్వ్ చేసినప్పుడు కాంతి కిరణం అనేది గాలిలోంచి నీటిలోకి ప్రయాణిస్తుంది.
విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తుంది. అదే నువ్వు మీ నాన్నగారిని అబ్జర్వ్ చేసినప్పుడు మీ నాన్నగారు అక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి కాంతి కిరణాలు అనేవి మీ నాన్నగారి దగ్గర నుంచి నీకు రీచ్ అవుతున్నాయి కాబట్టి సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి వస్తున్నాయి. సాంద్రతర నుంచి విరళలోకి వస్తే దూరంగా ప్రయాణిస్తాయి కాబట్టి మీ డాడీ ఉన్నదానికంటే మీ డాడీ యాక్చువల్గా ఉన్న వెయిట్ కంటే ఎక్కువ లావుగా కనపడతారు, షార్ట్గా కనపడతారు. అదే ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ లెమన్ ఆల్సో. చూడండి, షాప్స్లో బయట ఒక గాజు గ్లాసులో నిమ్మకాయ వేసి, పచ్చడి నిమ్మకాయ వేసి అందులో నీళ్లు పోస్తే లావుగా కనపడుతుంటుంది. ఎందుకు కనపడుతుంది అంటే ఆ లెమన్ ఎక్కడ ఉంది బిడ్డ? సాంద్రతర యానకంలో ఉంది, నీటిలో ఉంది. నీరు అనేది సాంద్రతర యానకం. అంటే కాంతి కిరణాలు అనేవి సాంద్రతర యానకంలో నుంచి విరళయానకంలోకి ప్రయాణిస్తున్నాయి. విరళయానకం అనేది గాలి. నువ్వు గాలిలో అబ్జర్వ్ చేస్తున్నావు, ఆ లెమన్ అనేది నీళ్ళలో ఉంది. అంటే కాంతి కిరణం అనేది నీటిలో నుంచి గాలిలోకి ప్రయాణిస్తుంది కాబట్టి ఆ నీటిని గాలిని వేరు చేసే తలాన్నే మనం ఏమంటున్నాం? ఇంటర్ఫేస్ అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర నుంచి వచ్చే నీటి ద్వారా ప్రయాణించి దూరంగా జరుగుతున్నాయి కాబట్టి లెమన్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా, ఈ లెమన్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా దీని అపారెంట్ పొజిషన్ ఇక్కడ, దీని అపారెంట్ పొజిషన్ ఇక్కడ ఉండి ఈ లెమన్ బల్జ్డ్ కనిపిస్తుంది, ఉన్నదానికంటే ఎక్కువ లావుగా అనిపిస్తుంది. లావుగా అనిపించడం వల్ల మనం ఏమనుకుంటాం? మన ఇంప్రెషన్ మొత్తం కూడా ఆ లెమన్ మీదకి వెళ్ళిపోతుంది. అది మన తెలుగు స్టేట్స్లో దిష్టి తగలకపోవడం అంటారు, కానీ అటువంటిది ఏమి ఉండదు. బట్ షాప్స్లో ఇది ఒక మన తెలుగు ట్రెండ్. ఇది బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది కాంతి వక్రీభవనం వల్ల జరిగే ఫినామినా. గుర్తుపెట్టుకొని బిడ్డ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అంటే ఒక కాంతి కిరణం, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక కాంతి కిరణం ఇది ఏంటి? ఫెర్మాట్ ప్రిన్సిపల్. లైట్ రే ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. కాంతి కిరణం ఎప్పుడు కూడా రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. కాంతి కిరణం ఎప్పుడు కూడా బెండ్ కాదు. మరి ఇక్కడ బెండ్ అయింది కదా సార్ అంటే కాంతి కిరణం ఒక యానకంలో ప్రయాణిస్తున్నంత వరకు బెండ్ కాదు. ఇక్కడ కాంతి కిరణం ఒక యానకంలో ప్రయాణించడం లేదు బిడ్డ. కాంతి కిరణం అనేది ఇక్కడ నీరుంది, ఇక్కడ గాలి ఉంది. రెండు వేరువేరు యానకాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణం తప్పనిసరిగా బెండ్ అవుతుంది. అది ఎలా బెండ్ అవుతుంది అంటే విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి వస్తేనేమో లంబము వైపుగా ప్రయాణిస్తుంది. సాంద్రతర యానకంలోంచి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబం నుంచి దూరంగా ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి బేటా, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది ఒక రోడ్డు బేటా. ఇక్కడ ఈ చివర ఒక ట్రీ ఉంది, ఈ చివర ఒక ట్రీ, రెండు చెట్లు ఉన్నాయి. దీన్ని ఇక్కడ ఒక స్మార్ట్ క్రో, ఒక తెలివైన కాకి ఒకటి కూర్చొని ఉంది బిడ్డ. ఇక్కడ ఒక కాకి కూర్చొని ఉంది, ఇక్కడ ఒక క్రో కూర్చొని ఉంది, క్రో. ఈ క్రో టాస్క్ ఏంటి అంటే, ఈ కాకి టాస్క్ ఏంటంటే ఇక్కడ ఒక 5 సీడ్స్ ఉన్నాయి బిడ్డ. A B C D E 5 గింజలు ఉన్నాయి. ఈ కాకి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఒక సీడ్ తీసుకొని ఈ ట్రీ మీదకి వెళ్ళాలి బేటా, ఈ బ్రాంచ్ మీదకి వెళ్ళాలి. ఒక తెలివైన కాకి ఉంది. ఆ కాకి ఏం చేయాలి అంటే ఈ 5 గింజల్లో ఏదో ఒక గింజని తీసుకొని ఈ చెట్టు మీదకి వెళ్ళాలి. ఇది దీని టాస్క్. అయితే ఇది ఒకవేళ అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే అతి తక్కువ టైంలో రీచ్ కావాలి. అతి తక్కువ టైంలో రీచ్ కావాలి అంటే అది ఏ సీడ్ని చూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఏ చూజ్ చేసుకోవాలా? బీనా, సీనా, డీనా, ఈనా? అది తెలివైన కాక సపోజ్ ఏ చూజ్ చేసుకుంది అనుకుందాం, ఇక్కడ తక్కువ టైం పడుతుంది, ఇటువైపు ఎక్కువ టైం పడుతుంది బేటా. బి చూజ్ చేసుకుంది అనుకుందాం, ఇటు తక్కువ ఇటు ఎక్కువ టైం పడుతుంది. అదే సి చూజ్ చేసుకుంటే ఇటు ఎంత టైం పట్టిందో ఇటు కూడా అంతే టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది లంబము, ఈ లంబంతో ఈ పతన కిరణము, ఇది పరావర్తన కిరణం అనుకుంటే పతన కిరణము పరావర్తన కిరణము సమానంగా ఉంది. ఎప్పుడైతే పతన కిరణము పరావర్తన కిరణము సమానంగా ఉందో అదే లీస్ట్ డిస్టెన్స్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళాలి అంటే అతి తక్కువ దూరం ఎలా తెలియాలి అంటే పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉండాలి బేటా. ఈ పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉన్న కండిషన్ ఏది అంటే ఒక సికి మాత్రమే. ఏబి తీసుకున్నా డిఈ తీసుకున్నా కూడా డిఈలో ఏమవుతుంది? పతన కిరణం పెరుగుతుంది, పరావర్తన కిరణం తగ్గుతుంది. ఈ 2 సందర్భాల్లో
ఈ రెండు సందర్భాల్లో పతన కిరణం తక్కువ ఉంది, పరావర్తన కిరణం ఎక్కువ ఉంది. కాబట్టి మొదటి రెండు లాస్ట్ రెండు కేసులు పనికిరావు. సి చూజ్ చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో ఒక గింజని తీసుకొని అది అవతలు ఉన్న ఇంకొక చెట్టుని రీచ్ కాగలదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ దీన్నే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం బిట. ఇది ఒక మిర్రర్ అనుకుంటే ఇది ఒక దర్పణం అనుకోండి. ఈ దర్పణంకి పర్పెండిక్యులర్ లైన్నే మనం లంబము అంటాం. ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము. పతన కిరణము పరావర్తన కిరణము సమానంగా ఉంటే దీన్నే మనం ఏమంటామంట, దీన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. రెండు లాస్ ఉంటాయి బిట. పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉండాలి. పతన కోణము యాంగిల్ ఐ, పరావర్తన కోణము యాంగిల్ ఆర్, ఈ రెండు సమానంగా ఉండాలి. పతన కిరణము పరావర్తన కిరణము లంబము ఈ మూడు కూడా ఒకే రకమైన ప్లేన్లో ఉండాలి. ఒకే తలంలో, ప్లేన్ అంటే తలం, ఒకే తలంలో ఉండాలి, అంటే ఒకే వైపు ఉండాలి. పతన కిరణము పరావర్తన కిరణము లంబము మూడు ఒకే వైపు ఉండాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఏమంటామంటే ఈ రెండింటిని కలిపి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన సూత్రాలు అంటాం. పరావర్తన సూత్రాలు రెండు, పతన కిరణము పరావర్తన కిరణము సమానం కావాలి. పతన కోణము పతన కిరణము పరావర్తన కిరణము లంబము ఒకే తలంలో ఉండాలి. ఈ రెండు పరావర్తన సూత్రాలు. అదేవిధంగా ఫెర్మాట్ సూత్రం ఏంటంటే కాంతి కిరణం ఎల్లప్పుడూ కూడా రుజుమార్గంలోనే ప్రయాణించాలి, అతి తక్కువ టైంలో ప్రయాణించాలి. ఇదే ఫెర్మాట్ ప్రిన్సిపల్. కాంతి కిరణము అతి తక్కువ సమయంలో రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనేది ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఇంపార్టెంట్ బిట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అమ్మ, కాంతి కిరణం ఒకవేళ కాంతి కిరణము ఎగ్జాక్ట్గా నార్మల్ నుంచి వెళ్తే ఏమవుతుంది, లంబం నుంచి వెళ్తే ఏమవుతుంది, జాగ్రత్త గమనించండి అమ్మా. ఇది ఒక ఇంటర్ఫేస్, దీన్ని ఒక ఇంటర్ఫేస్ అంటామమ్మా. ఇంటర్ఫేస్ అంటే విరళయానకాన్ని సాంద్రతయానకాన్ని సపరేట్ చేసేదాన్ని ఇంటర్ఫేస్ అంటాం. ఇది ఒక ఇంటర్ఫేస్, ఐ డాష్ అనుకుందాం, ఐ డాష్. ఈ ఇంటర్ఫేస్కి లంబంగా ఉండేదాన్నే మనం ఏమంటాం, నార్మల్ అంటాం, ఎన్ డాష్ అంటాం. నార్మల్ ఎన్ డాష్, జాగ్రత్త గమనించండి, ఎన్ డాష్. ఈసారి నేను ఏం చేస్తే ఒక లేజర్ లైట్ తీసుకొని మనం ఇది గాలి, ఇది విరళయానకం అనుకుందాం, ఇది సాంద్రత యానకం అనుకుందాం, ఇది గాలి, ఇది నీరు అనుకుందాం. ఈసారి నేను ఏం చేసా, ఒక లైట్ని మనం ఒక లేజర్ లైట్ని నేను ఇలా ఫోకస్ చేశాను నార్మల్ నుంచి. అప్పుడు ఏమవుతుంది బేటా, ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము, ఇదే లంబము. అప్పుడు పతన కోణం ఏమవుతుంది, పతన కోణము పరావర్తన కోణము రెండు సున్నా అవుతాయి. ఎందుకు సున్నా అయింది అంటే ఈ రెండు ఒకదానికోటి కోయిన్సైడ్ అయిపోయినాయి. రెండు ప్యారలల్ రేస్ మధ్యలో ఎప్పుడు కూడా యాంగిల్ జీరో. కాబట్టి ఈ రెండు ఒకదానికోటి కోయిన్సైడ్ అయిపోయినాయి అంటే యాంగిల్ ఐ జీరో, యాంగిల్ ఆర్ జీరో. యాంగిల్ ఐ జీరో, యాంగిల్ ఆర్ జీరో అయిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడైనా బెండింగ్ ఉందా, ఇక్కడ బెండ్ కావట్లేదు, అంటే వక్రీభవనం జరగట్లేదు. ఒకే ఒక్క సందర్భంలో కాంతి వక్రీభవనం జరగదు. ఏ సందర్భంలో అంటే ఇక్కడ గాలిలో నుంచి విరళయానకంలో నుంచి సాంద్రత యానకంలోకి కాంతి కిరణం ప్రయాణించినప్పటికీ, విరళయానకంలో నుంచి సాంద్రత యానకంలోకి కాంతి కిరణం ప్రయాణించినప్పటికీ కూడా ఇక్కడ వక్రీభవనం ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది, వక్రీభవన కోణము పతన కోణము రెండు కూడా సున్నా అయిపోతున్నాయి. ఒకే రకమైన యాంగిల్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో వక్రీభవనం జరగనట్లే కదా. కాబట్టి ఈ ఒక్క సందర్భంలో మాత్రమే వక్రీభవనం జరగదు. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏ సందర్భంలో వక్రీభవనం కాంతి కిరణము విరళయానకంలో నుంచి సాంద్రత యానకంలోనికి కానీ, సాంద్రత యానకంలో నుంచి విరళయానకంలోనికి కానీ ప్రయాణించినా కూడా వక్రీభవనము జరగని సందర్భం ఏది అంటే ఒకటే చెప్పాలమ్మా, లంబము ద్వారా ప్రయాణించినప్పుడు. When a light ray travels perpendicular to the interface, or when a light ray passes through the normal, it do not deviate. Angle of incidence and angle of refraction both will be zero. At that time, deviation do not takes place. ఒక కాంతి కిరణము విరళయానకంలో నుంచి సాంద్రత యానకంలోనికి కానీ, సాంద్రత యానకంలో నుంచి విరళయానకం, ఒక ఫిష్ ట్యాంక్ ఉంది బేట, ఫిష్ ట్యాంక్లోంచి పర్పెండిక్యులర్గా లేజర్ లైట్ కొట్టండి, ఎక్కడికి బెండ్ కాదు, స్ట్రైట్గా వచ్చేస్తుంది. లేజర్ లైట్ నెవర్ బెండ్స్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఆర్ డెన్సర్ టు రేరర్. అంటే విరళయానకంలో నుంచి సాంద్రత యానకంలోనికి కానీ, సాంద్రత యానకంలో నుంచి విరళయానకంలోనికి కానీ కాంతి ప్రయాణించినప్పుడు ఒకే ఒక్క సందర్భంలో ఎటువంటి పరావర్తనము జరగదు. ఏ సందర్భము అంటే లంబము ద్వారా ప్రయాణించినప్పుడు. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి బేట, నో డౌట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ, వక్రీభవన గుణకం. వక్రీభవన గుణకాన్ని ఇంగ్లీష్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం బేట.
ఏంటి వక్రీభవన గుణకము అంటే? వక్రీభవన గుణకం వల్ల యూజ్ ఏంటి అసలు? వక్రీభవన గుణకం, వక్రీభవన గుణకం దీన్నే మనం ఇంగ్లీష్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. మ్యూతో కానీ ఈటాతో కానీ డినోట్ చేస్తాం బేట. ఈ వక్రీభవన గుణకం అనేది డెఫినేషన్ కాదమ్మా, ఇది ఒక నెంబర్. ఈ వక్రీభవన గుణకం అనే నెంబర్ ఏం చెప్తుంది సార్ అంటే కాంతి కిరణము ఒక యానకంలోంచి ఇంకొక యానకంలోకి పోయినప్పుడు ఎంత బెండ్ అవుతుంది అనేది చెప్తుంది బేట. ఎగ్జాంపుల్, కాంతి కిరణము నీటిలోంచి గాలిలోకి వచ్చింది. నీటిలోంచి గాలిలోకి వచ్చినప్పుడు నీరు అనేది సాంద్రత యానకం, గాలి అనేది విరళ యానకం. సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి పోయినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? కాంతి వేగంలో మార్పు వస్తుంది. నీటిలో కాంతి వేగం ఎక్కువ 3 × 10⁸, గాలిలో కాంతి వేగం ఎక్కువ 3 × 10⁸, నీటిలో కాంతి వేగం తక్కువ 2 × 10⁸. కాబట్టి వేగాల్లో తేడా ఉండటం వల్ల డెఫినెట్గా ఏమవుతుంది? స్పీడ్ తగ్గుతుంది, బెండ్ అవుతుంది. కాబట్టి ఎంత బెండ్ అవుతుంది అని చెప్పేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్నే వక్రీభవన గుణకాన్ని ఎలా కనుక్కోవాలి సార్? వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, C/V. సి అంటే ఏంటి సార్? వి అంటే ఏంటి? సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, శూన్యంలో కాంతి వేగము. ఇది యానకంలో కాంతి వేగము. శూన్యంలో కాంతి వేగానికి, యానకంలో కాంతి వేగానికి మధ్యలో ఉండే ఈ రేషియోని మనం ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకము అంటాం. ఈ వక్రీభవన గుణకం దేనికి ఎక్కువ సార్? అన్నిటికంటే ఎక్కువ వక్రీభవన గుణకం దేనికి ఉంటుంది అంటే డైమండ్, వజ్రానికి అన్నిటికంటే ఎక్కువ డైమండ్. ఎంత సార్? 2.42. మరి అన్నిటికంటే తక్కువ దేనికి సార్? ఎయిర్కి 1. గాలికి వక్రీభవన గుణకం 1 బేటా. డైమండ్కి 2.42. సార్ డైమండ్కి వక్రీభవన గుణకం ఎక్కువ ఉంటే మనకు వచ్చే ఉపయోగం ఏమిటి సార్? డైమండ్ చాలా కాస్ట్లీ. ఎందుకని అంటే డైమండ్లోకి ఒక్కసారి వెళ్ళిన కాంతి కిరణం మళ్ళీ వెనక్కి రాదు. కాంతి కిరణం ఒక్కసారి సాంద్రత యానకంలోకి వెళ్ళిన తర్వాత లోపటనే మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు అందులోనే పరావర్తనం చెందటం వల్ల ఏమవుతుంది? అది చాలా షైనింగ్ కనపడుతుంది. సార్ మామూలు గ్లాస్కి డైమండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మామూలు గ్లాస్లో ఒకసారి కాంతి పడితే మళ్ళీ గాలిలోకి వచ్చేస్తుంది, అంటే డెన్సర్లోంచి రైరర్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇక్కడ డైమండ్లో ఏం జరుగుతుందంటే ఒక్కసారి డైమండ్లోకి వెళ్ళిన కాంతి, ఇక్కడ డైమండ్ ఇలా ఉంటుంది, ఇక్కడ చూడమ్మా, డైమండ్ ఇలా ఉంటుంది కదా. డైమండ్ నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి కాంతి కిరణం లోపలికి వెళితే ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. కావటం వల్ల దానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, షైనింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ సో ప్రెసియస్, చాలా కాస్ట్లీ డైమండ్. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల దానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, షైనింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు గోల్కొండ పోర్టులో ఇదివరకు కరెంట్ కనిపెట్టినప్పుడు గోల్కొండ పోర్టులో 400 సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు కూడా మీరు గోల్కొండ విజిట్ చేస్తే పెద్ద పెద్ద గూళ్ళు ఉంటాయి. దాని లోపల ఏం చేసేవాళ్ళు? డైమండ్స్ పెట్టి దాని కింద కాగడా పెట్టేవాళ్ళు. ఒక్కసారి డైమండ్లోకి వెళ్ళిన కాంతి మళ్ళీ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అయ్యి గది మొత్తం గోల్కొండ పోర్టు మొత్తం దగదగా మెరిసిపోయేది. దాన్ని బట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే జనాలు మొత్తం గోల్కొండ పోర్టు చుట్టుపక్కల ఉండే జనం మొత్తం కూడా ఆ రాజుగారి వైభవం, ఆ నిజామ్స్ వైభోగం చూడండి అనుకునేవాళ్ళట. అంటే అప్పుడు కాంతి కనిపెట్టినప్పుడు డైమండ్స్ని ఏం చేసేవాళ్ళు? మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కోసం, గదిలో కాంతి కిరణాలు ఏర్పరచడం కోసం మామూలుగా మనం లైట్ ఎలా వాడతామో అలా వాడుకునేవాళ్ళు. అది అడ్వాంటేజ్, డైమండ్ వల్ల అడ్వాంటేజ్. ఈరోజు కూడా మనం ఒక క్యారెట్ డైమండ్ మనం కొనడానికి మనం చాలా ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. డైమండ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42, అలాగే ఎయిర్కి 1. ఎయిర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అని ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, శూన్యంలో కాంతి వేగానికి, గాలిలో కాంతి వేగానికి రెండింటిని మనం ఒకేలాగా కన్సిడర్ చేస్తున్నాం. యాక్చువల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1.0003, కానీ మనం ఈ 0.003 అనేది చాలా తక్కువ వాల్యూ. కాబట్టి మనం ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇది 3 × 10⁸, ఇది కూడా దీంట్లో కూడా 3 × 10⁸. కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేసి మనం 1గా తీసుకుంటున్నాం బేటా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అంటే అర్థం ఏంటి అంటే శూన్యంలో కాంతి వేగం ఎంత ఉందో గాలిలో కూడా కాంతి వేగం అంతే ఉంది అని అర్థం. కాంతి వేగాలు ఎప్పుడైతే సమానం అవుతాయో వాటి రేషియోస్ 1 అవుతుంది. కాబట్టి మనకు ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ ఉండాలి. దేన్నైనా కంపేర్ చేయాలంటే ఇప్పుడు నీ హైట్ ఎంత అని నీ వెయిట్ ఎంత అని కంపేర్ చేయాలంటే దేర్ షుడ్ బి ఏ రిఫరెన్స్. ఈ బిల్డింగ్ హైట్ ఎంత,
ఈ బిల్డింగ్ హైట్ నేను 20 ఫీట్లు అని చెప్తున్నా. 20 ఫీట్లు దేంతో పోల్చినప్పుడు? గ్రౌండ్తో పోల్చినప్పుడు. నీ ఫీట్ 5 feet 5 inches అని చెప్తున్నాం. ఏంటి రిఫరెన్స్ ఫ్రేమ్? ఎక్కడి నుంచి అంటే భూమి నుంచి, భూమి సర్ఫేస్ నుంచి నీ హైట్ 5 feet 5 inches అని చెప్తున్నాం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 76 centimeter of Hg అని చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాం 76 centimeter of Hg అని? సముద్రం లెవెల్తో పోల్చినప్పుడు వాతావరణ పీడనం ఎంత అని చెప్తున్నాం. వాతావరణ పీడనాన్ని కొలవడానికి మనం భారమితి వాడతాం. ఆఫ్ కోర్స్ ప్రతి దానికి ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ ఉండాలి. నా బిల్డింగ్ 12th floor అంటే నువ్వు 120 feet హైట్లో ఉన్నావు. 120 feet హైట్లో ఉన్నావు అంటే ఎక్కడి నుంచి ఉన్నావు? 120 feet హైట్, భూమి నుంచి 120 feet హైట్లో ఉన్నావు. అంటే ప్రతి ఫ్లోర్ 10 feet అనుకుంటే 120 feet అంటే యు ఆర్ ఇన్ 12th floor అని అర్థం. ప్రతి దానికి అలాగే రెఫరెన్స్ ఫ్రేమ్ ఉండాలి. కాబట్టి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కూడా ఒక మీడియంలో యాంగిల్ 10 degrees ఉంటే, సపోజ్ ఇంటర్ఫేస్ బిట, ఈ ఇంటర్ఫేస్లో జాగ్రత్త గమనించండి అమ్మా, ఒక కాంతి కిరణం విరళ యానకంలోంచి సాంద్రతర యానకంలోకి వెళ్తుంది బిట. విరళ యానకంలో ఇది నార్మల్ అంటే లంబం, ఇది ఇక్కడ 10 degrees చేస్తుంది అనుకుందాం. ఇక్కడికి పోయేటప్పటికి ఇది 8 degrees చేస్తుంది. అంటే ఎంత బెండ్ అయింది? 2 degrees బెండ్ అయింది బిడ్డ. ఈ 2 degrees బెండ్ కావడాన్ని ఎలా చెప్తాం? దాన్నే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఎందుకు బెండ్ అవుతుంది అంటే మళ్ళీ వేరు. ఎందుకు బెండ్ అవుతుంది? ద వెలాసిటీలో ఉన్న కాంతి వేగాల్లో ఉన్న తేడా వల్ల డిఫ్లెక్ట్ అవుతుంది. μ = c/v. దీన్ని ఏమని రాయొచ్చు మనం? μ1/μ2 = v2/v1 అని రాయొచ్చు. ఎందుకు? దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. μ అంటే వక్రీభవన గుణకము, v అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియమ్స్. రెండు మీడియాలు ఇచ్చినప్పుడు μ1/μ2 తీసుకుంటే v2/v1 రాయాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి వినండి అమ్మా. వక్రీభవన గుణకము అనేది ఒక పారదర్శక పదార్థానికి ఉన్న ఒక యూనిక్ ఐడెంటిటీ. ప్రతి పారదర్శక పదార్థానికి ఉండే ఒక ఫిక్స్డ్ వాల్యూనే వక్రీభవన గుణకం. ఈ వక్రీభవన గుణకం వల్ల ఏం తెలుసుకోవచ్చు అంటే కాంతి కిరణము ఒక యానకంలో నుంచి ఇంకొక పారదర్శక యానకంలోకి పోయినప్పుడు ఎంత బెండ్ అవుతుంది. ఈ వక్రీభవన గుణకము యూనిట్ ఏంటి సార్ అంటే వక్రీభవన గుణకానికి యూనిట్ లేదు. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్కి m/s, ఇక్కడ కూడా m/s, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి దేర్ ఆర్ నో యూనిట్స్. ఎప్పుడైనా సరే సేమ్ యూనిట్స్ రేషియోకి మనకి యూనిట్స్ ఉండవు. ఇక్కడ ప్రమాణాలు లేవు. వక్రీభవన గుణకానికి ఎటువంటి ప్రమాణాలు లేవు బిడ్డ. ఎందుకంటే పైన కింద c/v, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియంకి రెండింటికి m/s కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే అక్కడ ఎటువంటి యూనిట్స్ లేవు. మరి వక్రీభవన గుణకం వల్ల మనకి ఉపయోగం ఏంటి సార్? వక్రీభవన గుణకాన్ని బట్టే మనం ఆ వస్తువు ఎంత బెండ్ అవుతుంది, ఆ వస్తువులో కాంతి కిరణం ఎంత బెండ్ అవుతుంది అనేది చెప్పచ్చు, ఎంత పరావర్తనం చెందుతుంది అనేది. మరి పరావర్తనం ఎక్కువ దేంట్లో పరావర్తనం చెందడం వల్ల మనకు ఉపయోగం ఏంటి సార్? ఆ పరావర్తనాన్ని బట్టే మనం దాని ప్రాపర్టీస్ని మనం అంచనా వేయచ్చు. మరి ఆ ప్రాపర్టీస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి సార్? ఆ ప్రాపర్టీస్ని బట్టే మనకు లెన్స్ ఫిక్స్ చేస్తారు డాక్టర్స్. నువ్వు దూరం చూడలేకపోతున్నావు, నీకు యాక్చువల్గా రెటీనా మీద పడాలి ఇమేజ్. నువ్వు ఏ వస్తువు చూసినా కూడా ఇమేజ్ అనేది రెటీనా మీద పడాలి. రెటీనా మీద పడకుండా ముందో వెనక పడింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది బిడ్డ? నువ్వు స్పష్టంగా చూడలేవు. స్పష్టంగా చూడాలి అంటే లైట్ రే ఎంత బెండ్ అవుతుంది, నీకు ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడాలి, దీన్ని బట్టి డాక్టర్ అంచనా వేస్తాడు. ఆప్థాలమిస్ట్ అంచనా వేసి నీకు స్పెక్టికల్ సజెస్ట్ చేస్తారు. అంటే వక్రీభవన గుణకం అనేది అంత ఇంపార్టెంట్. ఏ మెటీరియల్కి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది అనేది ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఫార్ములాని బట్టి మనం కనుక్కుంటాం. μ = c/v. ఇక్కడ స్పీడ్ c అంటే శూన్యంలో కాంతి వేగము, v అంటే యానకంలో కాంతి వేగము. ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేదే ఈ రెండింటి రేషియోనే మనం ఏమంటున్నామమ్మా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎటువంటి యూనిట్స్ లేవు. ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న వస్తువు ఏంటి అంటే డైమండ్. తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది ఏంటి అంటే ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, డైమండ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల ఒక్కసారి కాంతి కిరణము డైమండ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్ట్ అయ్యి అది మళ్ళీ బాగా మెరుస్తుంది. కాబట్టి డైమండ్ని మనం చాలా కాస్ట్లీ స్టోన్గా మనం యూజ్ చేస్తున్నాం. ఇది ఒకటే కాదమ్మా, ఫైబర్ ఆప్టిక్ అనేది మనకు తెలుసు ఎలా ఉంటుందమ్మా? వెరీ నారో, వెరీ థిన్, హెయిర్ థిక్నెస్లో ఉంటుంది. ఈ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్స్ వల్ల మనకి ఇంటర్నెట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక దేశం నుంచి ఇంకో దేశకి ఫైబర్ ఆప్టిక్స్ వల్ల మిలియన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వేవ్స్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
ఇది కూడా ఒక్కసారి కాంతి కిరణం లోపలికి వెళ్ళిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్ట్ అయ్యి లైట్ స్పీడ్ తోటి 3 × 10⁸ కాంతి కిరణంతో కాంతి వేగంతో సమానమైన వేగంతో వెళ్ళటం వల్ల చాలా తక్కువ సేపట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఇంటర్నెట్లో ఇక్కడ మెయిల్ చేయగానే ఇమీడియట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్స్లో ఉన్న వాళ్ళు కూడా యాక్సెస్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్. ఫైబర్ ఆప్టిక్ ఆల్సో వర్క్స్ ఆన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరిగే ఫినామినాస్. డైమండ్ కానీ డైమండ్ కానీ ఫైబర్ ఆప్టిక్ కానీ ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరిగే ఫినామినాస్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల, వక్రీభవన గుణకం ఎక్కువ ఉండటం వల్ల జరుగుతుంది. ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న మెటీరియల్ డైమండ్, తక్కువ వక్రీభవన గుణకం ఉన్న వస్తువు ఏంటి అంటే గాలి లేకపోతే శూన్యం. శూన్యంలో గాలిలో ఒకే రకమైన వక్రీభవన గుణకం ఉంటుంది, అది 1కి సమానం. వక్రీభవన గుణకానికి ఎటువంటి యూనిట్స్ లేవు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నామా? కంటిన్యూషన్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. ప్రిపేర్ వెల్. ఆల్ ద బెస్ట్.